హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మట్టి కుండలో చికెన్ కర్రీ అనమాట. నేనైతే నిన్న వెళ్ళి తీసుకొచ్చాను మట్టి కుండ అయితే. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే నాకైతే తెలియదనమాట. ఇక ఇద్దరం వెళ్ళైతే నేను మా వారు వెళ్ళైతే ఇదైతే తీసుకొచ్చుకున్నాము. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? నాకైతే నచ్చింది. ఇదైతే నైట్ అంతా నానబెట్టాను అనమాట. వాటర్లో బకెట్లో వాటర్ పోసి మొత్తం నైట్ మొత్తం నానబెట్టి ఇప్పుడు మనం వాడుకోవాలి. డైరెక్ట్గా అయితే మనం వాడుకోకూడదు, పాడైపోతాయి అన్నమాట. టేస్ట్ కూడా ఉండదంట అసలు. అంటే డైరెక్ట్గా అయితే వాడొద్దంట. కుండ తెచ్చి ఇలా వాటర్లో నైట్ అంతా నానబెట్టిన తర్వాత మనం వాడుకోవచ్చు. అప్పుడైతే ఏమైనా చేసుకోవచ్చు మట్టి కుండ అయితే. ఇప్పుడైతే నేనైతే కర్రీ కోసం అయితే ఉల్లిగడ్డలు అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఇక చికెన్ కర్రీ కదా ఈరోజు మట్టి కుండలో అనమాట. టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో, ఫస్ట్ టైం అనమాట. నేనైతే ఎప్పుడు తినలేదు. ఇక మన వీడియోస్లో అన్నీ కర్రీస్ మొత్తం మట్టి కుండలోనే వస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మట్టి కుండలో అయితే ఆ టేస్టే వేరు. మన అమ్మమ్మలు నానమ్మలు అయితే అప్పట్లో అందరూ మట్టి కుండలోనే అన్నము అవన్నీ వండేవారంట. మనకేమో అవన్నీ మిస్, అసలు ఏం తెలియదు అనమాట. మళ్ళీ ఇప్పుడు ఆ ట్రెండ్ అయితే వచ్చేసింది. మళ్ళీ అందరూ మళ్ళీ మట్టి కుండల వైపు అయితే వెళ్తూ ఉన్నారనమాట. చాలామంది మట్టి కుండల్లో అయితే వండుకుంటూ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. కానీ అందులో ఉంటే టేస్టే వేరబ్బా. మనము ఇప్పుడు ఏదో స్టైల్ కానీ స్టీల్ గిన్నెలని నాన్ స్టిక్ అని అవి ఇవి వండుకుంటూ ఉన్నాము. అది కాకుండా ఇలా మట్టి కుండలో వండుకుంటే ఆ టేస్టే వేరు. ఇప్పుడైతే మట్టి కుండ అయితే కొంచెం అది వేడైన తర్వాత కొంచెం నేనైతే ఆయిల్ అయితే వేసుకుంటాను. మన కర్రీకి సరిపడా ఆయిల్, చికెన్ కాబట్టి నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. మీరు మీ చికెన్ బట్టి వేసుకోండి. ఇంకా నేనైతే మా యాలక లవంగాలు అవన్నీ బిర్యానీ ఆకు ఇవైతే వేస్తున్నాను అనమాట. మనకి ఇంట్లో ఉంటాయి కదా, గరం మసాలా ఇంట్లో ఉన్నాయి అయితే వేస్తూ ఉన్నాను. ఇవి కొంచెం వేగాక మనమైతే ఆనియన్స్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది మట్టి కుండలో. నేనైతే మా ఇంట్లో ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇక మీదైతే అన్ని మట్టి కుండలోనే వస్తాయన్నమాట. మీకు వంటలు అయితే అన్ని ఇందులోనే చేస్తాను. ఇంకా వీడియోస్ మంచిగా అవుతాయి. ఇంకా నేను ఇంకా వేరే కూడా తీసుకోవడానికైతే ప్రయత్నిస్తాను. మీరు తప్పకుండా వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా బాగా యూజ్ అవుతుంది, కొంచెం సపోర్ట్గా ఉంటుందన్నమాట. వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. మన ఛానల్ పేరు వచ్చేసి ప్రేమ మీ పల్లెటూరు అమ్మాయి. ప్లీజ్ మీ పల్లెటూరు అమ్మాయిని సపోర్ట్ చేస్తారని, మీకు పల్లెటూరులో ఎలాంటి వంటలు అలాంటి వంటలు అయితే చూపించడానికైతే నేనైతే ప్రయత్నిస్తాను. సేమ్ అదే విధంగా ఉండే విధంగా అయితే నేనైతే ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడైతే ఆనియన్స్ కొంచెం వేగాక కరివేపాకు కూడా వేసుకున్నాను. ఫ్రెష్ ఉందనమాట కరివేపాకు వచ్చేసి. ఆ లోపైతే ఇక కరివేపాకు వచ్చేసి మొత్తం కొమ్మలు కొమ్మలే ఇస్తారు కదా ఇక్కడ మనకు హైదరాబాద్లలో. ఇక అదైతే మంచిగా వెయిట్ చేసి బాక్స్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. మనకు 1 వీక్ 1 మంత్ వరకు అయితే వస్తుంది నాకైతే ఇదైతే. మనం అలాగే డబ్బాలో పెట్టేసుకుంటే ఇలా ఒలిచి పెట్టుకోకుండా ఇలా కొమ్మలు కొమ్మలు పెట్టుకోవాలి. మనం గిల్లి పెట్టుకుంటే వాడిపోతుంది కరివేపాకు. అలా కాకుండా ఇలా పెట్టేసుకుంటే మనకైతే ఎక్కువ రోజులు అయితే ఉంటుంది అనమాట. ఫ్రెష్గా ఉంటుంది. అదే విధంగా మనకి ఇక్కడ చెట్లు పెట్టుకోవడానికి కూడా మనకైతే వీలుగా ఉండదు కదా. పల్లెటూర్లలో అయితే ఇష్టం వచ్చినట్టు ప్రతి ఇంటి దగ్గర ఉంటుంది. మా ఊర్లో అయితే కరివేపాకు, మా ఇంటి దగ్గర అయితే బోలెడు ఉంటుంది అనమాట కరివేపాకు అయితే. అలా తెంపేసుకుని ఇలా వేసేసుకోవచ్చు, అంతలా ఉంటుంది అనమాట. కాకపోతే ఇక్కడైతే మనం వారానికి ఒకసారి వెళ్ళినప్పుడు తెచ్చేసుకుంటే ఇంకా అదే మనకు 1 మంత్ వరకు ఉంటుంది. అయిపోతే తెచ్చేసుకోవచ్చు మళ్ళీ. ఇలా ఇలా అయితే తెచ్చేసి పెట్టేసుకొని ఇవైతే నేను డబ్బాలో పెట్టేసుకుంటాను. ఇక తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక, మరీ రెడ్గా ఫ్రై అయితే గ్రేవీ అనేది అంత బాగుండదు. కొంచెం ఇలా అయ్యాక అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తూ ఉన్నాను అనమాట. ఇదైతే దంచి పెట్టేసుకున్నాను. రోట్లో దంచి వేసి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం టేస్ట్ బాగుంటుంది. మిక్సీలో కన్నా రోట్లో దంచుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది అబ్బా నిజం. ఎందుకంటే మిక్సీలో జర మెత్తగా అవుతుంది అనమాట. రోట్లో అయితే అంత మెత్తగా అవ్వదు. కొంచెం టేస్ట్ బాగా అనిపిస్తుంది. ఫ్లేవర్ అయితే వేసేటప్పుడే తెలుస్తూ ఉంటుంది అనమాట మనకి. అలాగే కొన్ని 2 టమాటాలు కూడా కోసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. గ్రేవీ బాగా వస్తుంది అనమాట. మనం టమాటాలు వేసుకుంటే చికెన్లోకి గ్రేవీ కావాలంటే టమాటాలు వేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత. తర్వాత అయితే చికెన్ అయితే వేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా నేను ఇది అయినాక ఇది మొత్తం ఇలా కలిపేసుకొని పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది చికెన్ కర్రీ ఈ మట్టి కుండలు కాబట్టి. ఇక వండాక నేను తిన్నాక చెప్తానమాట ఎలా ఉంటుంది ఏంటనేది. కర్రీ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఎందుకంటే అది మట్టి కుండ కాబట్టి మనం చెప్పక్కర్లేదు. చాలా బాగుంటుంది అనమాట. విలేజ్ స్టైల్లో మీకు ఎలాంటి వంటలు కావాలన్నా కూడా కామెంట్ చేయండి. నేను తప్పకుండా అదే విధంగా ట్రై చేస్తాను. మీకు ఏ వంటలైనా పర్లేదు, నేనైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నాకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం బూస్ట్గా ఉంటుందన్నమాట. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది.
నాకు కూడా చేయాలనిపిస్తుంది, కొత్త కొత్త వీడియోస్ చేయాలనిపిస్తూ ఉంటుందన్నమాట. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే వీడియోకి ఎలా ఉన్నదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇక కొంచెం చికెన్ ఉడికిన తర్వాత మనమైతే ఆ చికెన్లో నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి కదా, అప్పుడు మనం అయితే కారం వేసేసుకోవాలి. కొంచెం వాటర్ ఇలా వచ్చేస్తున్నప్పుడు మనకు చికెన్ అయితే ఆల్మోస్ట్ 50% అయితే ఉడికిపోతుంది. అప్పుడు మనం కారం వేసేసుకొని కలిపేసుకోవాలి. అప్పుడు చాలా బాగుంటుందన్నమాట. మనకు తెలుస్తుంది చూడండి ఎంత బాగా పొగలు వచ్చేస్తుంది కొండల నుంచి అయితే. అసలు ఫ్లేవర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇలా కారం మనకు సరిపడంత వేసేసుకోవచ్చు. మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటామండి, మీరు ఎంత తింటే అంత వేసేసుకోండి. పిల్లలకు కాబట్టి కొంచెం చూసి వేస్తున్నాను. నేనైతే స్పైసీగానే తింటానన్నమాట. నాన్ వెజ్లోకి కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది. పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం తక్కువ వేసేసుకుంటున్నాను అనమాట. స్పైసీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇది కొంచెం కారం వేసిన తర్వాత మనకు కొద్దిసేపు ఒక 5 మినిట్స్ లేదా ఒక 2-3 మినిట్స్ అలా వదిలేసి మనకు ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ అయితే పోసేసుకొని పెట్టేసుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు. మీకు ఎంత అనుకుంటే అంత వాటర్ అయితే వేసేసుకోండి. ఇప్పుడే వేసేసుకోవాలన్నమాట. మనకు వాటర్ కంటెంట్ వచ్చేసి అన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకుంటే మనకు కర్రీ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే కొంచెం మనకు టేస్ట్ చూసుకొని సాల్ట్ అనేది వేసేసుకుంటే ఇప్పుడైతే మనకు ముక్కలకైతే మంచిగా పట్టేస్తూ ఉంటుంది. ఇక్కడ నేను ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా ఇవి వేస్తూ ఉన్నాను. చికెన్ మసాలా కూడా ఉంటే వేసేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చికెన్ మసాలా లేకుండా మనం ఇందులో అన్ని యాలకులు అవన్నీ వేసాం కాబట్టి చాలు, ఎక్కువ మసాలాలు లేకుండా సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంట్లో మనం తయారు చేసిన మసాలాలు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇక నేనైతే ఇంట్లో ఉన్నాయన్నీ వేసేసుకున్నాను. ఇలా ఒక 5 మినిట్స్ పక్కకెట్టిన తర్వాత చూడండి కర్రీ చివరకైతే కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుందనమాట. ఫుల్ టేస్టీగా ఉంటుంది. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడైతే ఇక రైస్ పెట్టేసుకొని తినేయడమే. తినేసి టేస్ట్ ఎలా ఉందన్నది కూడా చెప్తాను. నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. మీరు కూడా ఇలా మట్టి కుండలో వండుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మట్టి కుండలో. మా పిల్లలు తిన్నారు, తర్వాత నేను కూడా పెట్టుకొని తింటూ ఉన్నానన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, తిని చెప్తానన్నమాట. చూడండి ఎంత బాగుందో కలర్ అయితే, చాలా చాలా అంటే చాలా చూడ్డానికైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇక తింటే ఎలా ఉంటుందో